హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఉదయం లేత సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి వచ్చి ఆ మొక్క మీద పడుతున్నాయి. ఆ వెలుతురులో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె పేరు వల్లి. పల్లెటూరి వాతావరణంలో పచ్చని పొలాల మధ్య పెరిగిన ఒక అందమైన అడవి పువ్వు లాంటిదామె. వల్లికి జీవితం మీద ఎన్నో ఆశలు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఎలాంటి పరిమితులు లేకుండా బతకాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె కలలు కనేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఊరి చెరువు కట్ట మీద కూర్చుని తన భవిష్యత్తు గురించి పుస్తకాలు రాసుకుంటూ మురిసిపోయేది. ఆమె నవ్వులో ఒక అమాయకత్వం, ఆమె మాటల్లో ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛ దాహం కనిపించేవి. కానీ దేవుడు రాసిన రాతలో ఆమె కోసం వేరే కథ దాగి ఉంది. ఆ కథ పేరు అర్జున్. నగరంలోని ఒక 5 నక్షత్రాల హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో సూట్ వేసుకుని చేతిలో ఖరీదైన కాఫీ కప్ పట్టుకుని నిలబడిన వ్యక్తి అర్జున్. అతని పేరు చెబితేనే ఆఫీసులో అందరికీ వణుకు. అర్జున్ అహంకారం, డబ్బు, పదవి అనే మూలస్తంభాల మీద నిలబడిన మనిషి. అతనికి ప్రేమ, దయ, జాలి లాంటి పదాలకు అర్థం తెలియదు. ప్రతి బంధాన్ని లాభ నష్టాల బేరీస్తోనే చూస్తాడు. ఎవరైనా తన మాట వినకపోతే వాళ్ళని నాశనం చేయడానికి కూడా వెనకాడ్డు. అతని ప్రపంచంలో అతనే రాజు, అతనే శాసనం. ఈ రెండు భిన్నమైన ధృవాలను కలపటానికి విధి ఒక పాత బాకీని పావుగా వాడుకుంది. సుమారు 20 ఏళ్ల క్రితం వల్లి తండ్రి రామారావు వ్యాపారంలో భారీ నష్టాలు చవిచూశాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబంతో సహా రోడ్న పడే పరిస్థితి వచ్చినప్పుడు అర్జున్ తండ్రి విశ్వనాథ్ అతనికి అండగా నిలిచాడు. లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి రామారావు కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆ కృతజ్ఞతతో రామారావు, నా ప్రాణమున్నంత వరకు మీకు రుణపడి ఉంటాను. నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీ మాటే తొలి శాసనం అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత విశ్వనాథ్ వ్యాపారం మరింత వృద్ధి చెంది నగరంలో పెద్ద కోటీశ్వరుడయ్యాడు. రామారావు మాత్రం సామాన్య మద్రవ జీవితానికి పరిమితమయ్యాడు. కాలం గడిచింది. అర్జున్ దుసురు ప్రవర్తన, దేనికి కట్టుబడిన అహంకారం చూసి విశ్వనాథ్ ఆందోళన చెందాడు. తన కొడుక్కి ఒక బాధ్యత గల, ఓపిక ఉన్న, సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి భార్యగా వస్తేనే వారి దారిలోకి వస్తాడని నమ్మాడు. అప్పుడే అతనికి రామారావు కూతురు వల్లి గుర్తొచ్చింది. తన స్నేహితుడు ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ వల్లిని తన కోడలుగా పంపమని రామారావును కోరాడు. ఒకవైపు తీర్చలేని పాత అప్పు, మరోవైపు ప్రాణ స్నేహితుడు ఇచ్చిన పాత మాట. ఈ రెండిటి మధ్య రామారావు గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టయింది. తన కూతురి స్వేచ్ఛ స్వభావం, అర్జున్ అహంకారం గురించి తెలిసినప్పటికీ పరిస్థితుల ఒత్తిడికి తలొగ్గి పెళ్లికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసిన రోజు వల్లి ప్రపంచం కుప్పగొలిపోయింది. నాన్న, నా కలలు ఏమైపోవాలి? నా చదువు, నా భవిష్యత్తు అన్నీ ఆ పాత అప్పు కోసం తాకట్టు పెడతారా? ఆ రాక్షసుల్లాంటి వాడితో నా జీవితం ఎలా సాగుతుంది అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కాని తండ్రి దీనస్థితిని, ఆయన కళ్ళల్లోని నిస్సహాయతను చూసి ఆ మనసు కరిగింది. తన కుటుంబ పరువు కోసం, తన తండ్రి ఇచ్చిన మాట కోసం తన స్వేచ్ఛను బలిపెట్టడానికి సిద్ధపడింది. మరోవైపు అర్జున్ ఈ పెళ్లికి ససేమీరా అన్నాడు. ఒక పల్లెటూరి పిల్లను, ఎవరికి పుట్టిందాన్ని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నాకు ఈ బంధాలు, బాధ్యతలు ఇష్టం లేదు అని తండ్రితో గొడవపడ్డాడు. కానీ విశ్వనాథ్, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. నా కంపెనీ చైర్మన్ పదవి నీకు దక్కాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి అని ఖచ్చితంగా చెప్పాడు. ఆస్తి పదవి మీద ఉన్న ఆశతో, తన తండ్రి మీద ఉన్న కోపంతో అర్జున్ అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ తన అహంకారాన్ని దెబ్బతీసిన ఈ పెళ్లి పట్ల, ఆ పెళ్లికి కారణమైన వల్లి పట్ల అతని మనసులో తీవ్రమైన ద్వేషం రగులుకుంది. పెళ్లి రోజు రాని వచ్చింది. భారీ ఎత్తున అత్యంత వైభవంగా పెళ్లి మండపాన్ని అలంకరించారు. సన్నాయి మేళం, బంధువుల కోలాహలం, పూల సుగంధాలతో ఆ ప్రదేశం నిండిపోయింది. కానీ ఆ కోలాహలం ఏది వల్లి చెవులకు చేరటం లేదు. ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు ధరించి ఉన్న వల్లికి ఆ నగలు తన స్వేచ్ఛను హరించి ఇనుప సంఖ్యలలా అనిపిస్తున్నాయి. ఆ ముఖంలో కలలేదు. పెళ్లి కూతురికి ఉండవలసిన సిగ్గు, ఆనందం అసలే లేవు. ఆ మనసంతా శూన్యం. మరోవైపు పెళ్లిపీటల మీద కూర్చున్న అర్జున్ మొహంలో
స్పష్టమైన చిరాకు కనిపిస్తుంది. పదే పదే తన చేతుకున్న రోలెక్స్ వాచ్ చూసుకుంటూ ఎప్పుడెప్పుడు ఈ తంతు ముగుస్తుందా అన్నట్టుగా పురోహితుడి వైపు కోపంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఈ పెళ్లి పట్ల ఉన్న అసహ్యం అణువణువున కనిపిస్తుంది. పక్కన ఉన్న బంధువులు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని విసుగ్గా కసురుకుంటున్నాడు. పెళ్లి తంతు మొదలైంది. వల్లిని పీటల మీదకు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య తెర అడ్డుగా ఉంది. జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. తెర తొలగించారు. మొదటిసారి ఇద్దరి చూపులు కలిశాయి. వల్లి కళ్ళల్లో ఎర్రబన్న కన్నీటి జీరలు, భయం కోల్పోయిన స్వేచ్ఛ తాలూకు ఆవేదన. అర్జున్ కళ్ళల్లో అహంకారం, నిర్లక్ష్యం, కసి. వారిద్దరి చూపులు కలుసుకున్న ఆ క్షణంలోనే ఒక నిశ్శబ్దమైన యుద్ధం మొదలైంది. ఆ చూపుల్లో ప్రేమ లేదు, కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న వ్యతిరేకత మాత్రమే ఉంది. మాంగళ్యధారణ సమయం. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. సన్నాయి మోత తారాస్థాయికి చేరుకుంది. అర్జున్ చేతికి పసుపు తాడిచ్చాడు. అతను ఎటువంటి భావోద్వేగం లేకుండా ఒక యంత్రంలా వల్లి మెల్లో ముడుముళ్ళు వేశాడు. ఆ ప్రతిముడి పడుతున్నప్పుడు వల్లి గుండెలో ఏదో తెగిపోతున్నట్టు అనిపించింది. ఆమె కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక కన్నీటి చుక్క మెల్లగా ఆమె చెంపల మీదుగా జారి ఆ పసుపు తాడి మీద పడింది. అర్జున్ అది గమనించాడు. కానీ అతని పెదవులపై ఓ క్రూరమైన నవ్వు మాత్రమే మెరిసింది. తలంబ్రాల సమయంలో అర్జున్ తన చేతిలోని బియ్యాన్ని వల్లి తల మీద దయలేకుండా కసిగా పోశాడు. వల్లి మౌనంగా భరించింది. రెండు కుటుంబాల సంతోషం కోసం రెండు మనసులు పడే నరకానికి ఆ మండపం సాక్షిగా నిలిచింది. పెళ్లి తంతు ముగిశాక వల్లి తన పుట్టింటికి కన్నీటి వీడుకోలు పలికింది. తండ్రిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ధైర్యంగా ఉండు తల్లి, ఆయన కోపం ఎక్కువైనా నీ ప్రేమతో మార్చుకోగలవు అని తల్లి కన్నీళ్లతో చెప్పిన మాటలు ఆమెకి మాత్రం ఊరటనివ్వలేదు. అర్జున్ కారులో ఎక్కుతున్నప్పుడు ఆమె తన స్వగ్రామాన్ని, తన స్నేహితులను, తన స్వేచ్ఛను శాశ్వతంగా వదిలేస్తున్నాయని అర్థమైంది. కారులో ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. అర్జున్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ మెయిల్స్ చూసుకున్నాడు. వల్లి కిటికీలోంచి బయటకు చూస్తూ నిశ్శబ్దంగా రాలిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది. కారు ఒక విశాలమైన బంగ్లా ముందు ఆగింది. ఆ ఇంటి గేట్లు తెరుచుకుంటుంటే ఒక పెద్ద జైలు తలుపు తన కోసం తెరుచుకున్నట్టుగా వల్లికి అనిపించింది. లోపలంతా ఇంద్రభవనంలా ఉంది. ఖరీదైన షాండియర్లు, విదేశ్ సోఫాలు, పాలరాతి నేల. కానీ ఎక్కడా ప్రాణం ఉన్నట్టు అనిపించడం లేదు. అత్తమామలు లాంఛనంగా ఆమెకు స్వాగతం పలికారు. రాత్రి కావస్తుంది. ఇంట్లో అంతా మొదటి రాత్రికి ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన ఆ పడగ్గదిని గులాబ్ పూలతో, సన్నజాజులతో సర్వంగ సుందరంగా అలంకరించారు. గదిలో పాలు, పండ్లు, పళ్ళెం, వెండి గ్లాసులు ఉన్నాయి. మల్లెపూల సువాసన గది అంతా వ్యాపించి ఉంది. వల్లి మంచమంచున కూర్చుని ఉంది. ఆమె గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది. చేతులు వణుకుతున్నాయి. భయం, ఆందోళన, అయోమయం. ఆ బుర్రలో వేల ప్రశ్నలు. తన భర్తగా అర్జున్ తనతో ఎలా ప్రవర్తిస్తాడు? అసలు ఈ బంధాన్ని అతను అంగీకరిస్తాడా? తలుపు చప్పుడైంది. వల్లి ఉలిక్కిపడింది. అర్జున్ గదిలోకి వచ్చాడు. పెళ్లి బట్టలు మార్చుకొని సాధారణ నైట్ వేర్లో ఉన్నాడు. అతను తలుపు గడియ వేశాడు. ఆ శబ్దం గదిలోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వల్లి గుండెని తాకింది. అతను నెమ్మదిగా వల్లి వైపు అడుగులు వేశాడు. వల్లి తలదించుకొని భయంతో చేతివేళ్లను నలుపుకుంటుంది. అర్జున్ మంచం ముందు ఆగి వల్లి వైపు చాలా చల్లగా, ఎటువంటి భావం లేని కళ్ళతో చూశాడు. గదిలోని అలంకరణ చూసి ఒక అసహ్యకరమైన నవ్వు నవ్వాడు. అతను వల్లి దగ్గరకు వంగి చాలా కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు. నువ్వు నా భార్యవయ్యావు, కానీ నేను నిన్ను ప్రేమించను. నా తండ్రి కంపెనీని దక్కించుకోవడం కోసం మాత్రమే నేను నీ మెల్లో ఈ తాడు కట్టాను. ఈ రోజు నుండి నీకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. నీ స్వేచ్ఛ, నీ కలలు అన్నీ ఆ మండపంలోనే కాలిపోయాయి. గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు నీకు ఒక జైలు అవుతుంది. ఇక నా మాట శాసనం. నన్ను ప్రశ్నించే హక్కు, నా మీద అధికారం చెలాయించే హక్కు నీకు లేదు. ఆ మాటలు వినగానే వల్లికి ఊపిరాగినట్టు అనిపించింది. ఆమె శరీరం భయంతో వణికిపోయింది. కన్నీళ్లు కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆమెలో ఎక్కడ అణిగి ఉన్న స్వేచ్ఛ, పిపాసి, ఆత్మాభిమానం ఒక్కసారిగా నిద్రలేచాయి. ఆమె తన్ను తాను నియంత్రించుకుంది.
కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. నెమ్మదిగా తల ఎత్తి సూటిగా అర్జున్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కన్నీళ్ళేవు. కేవలం బూడిదలో దాగి ఉన్న నిప్పు కణిక లాంటి ఒక అంతుచిక్కని ధిక్కారముంది. రెండు మనసుల మధ్య మొదలైన ఈ యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదని ఆమె మౌనమే ఘోషిస్తుంది. ఆ చూపును చూసిన అర్జున్ ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. ఆ పెద్ద బంగ్లా ఒక అద్భుతమైన కళాఖండం లాంటిది. అందులో ప్రతి వస్తువు లక్షల ఖరీదు చేస్తుంది. కానీ వల్లికి మాత్రం అదొక అందమైన బంగారు పంజరంగానే అనిపిస్తుంది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన మంచుగడ్డ పేరుకుపోయింది. ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద ఉంటున్నారు, కానీ ఇద్దరి మధ్య మాటలు లేవు. అదొక నిశ్శబ్ద యుద్ధం. ఆ యుద్ధంలో ఆయుధాలు లేవు, కేవలం కరుకు చూపులు, అహంకారం, అలక్ష్యం మాత్రమే ఉన్నాయి. అర్జున్ తన మాట అన్నట్టుగానే వల్లికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. అతని దృష్టిలో ఆమె తన తండ్రి ఆస్తి కోసం తాను చేసుకున్న ఒక రాజీ మాత్రమే. ఆమె ఉనికిని అతనే మాత్రం గుర్తించడు. వల్లి చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఎంతో స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగింది. ఆమెకి ఇంటి పనులు, వంట చేయటం అంటే ఒక బాధ్యత కాదు, అదొక ఇష్టం. ఉదయాన్నే లేచి స్నానం చేసి తలస్నానంతో తడిసిన జుట్టును ముడివేసుకుని వంటగదిలోకి అడుగుపెట్టింది. తన భర్త తను ద్వేషిస్తున్నానని తెలిసినా ఒక భార్యగా తన బాధను పక్కన పెట్టడం ఆమెకిష్టం లేదు. అర్జున్ కోసం ఎంతో ఇష్టంగా తన చేతులతో స్వయంగా వంటకాలు సిద్ధం చేసేది. వేడివేడి అన్నం, పప్పు, పల్లెటూరు రుచులతో కూడిన కూరలు డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్దేది. కానీ అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే ఆ వంటకాలను చూసి అతని ముఖంలో తీవ్రమైన చిరాకు కనిపించేది. ఏంటిది, ఈ పల్లెటూరి వంటలు ఎవరు తింటారు? ఈ నూనె, ఈ కారం, ఇవన్నీ చూస్తుంటేనే వికారంగా ఉంది. నాకు ఆకలి లేదు అని పనిమనిస్తూ గట్టిగా అరిచి చెప్పేవాడు వల్లికి వినపడేలా. ఆ తర్వాత తన ఫోన్ తీసి ఏదైనా 5 స్టార్ హోటల్ నుంచి తనకిష్టమైన ఇటాలియన్ లేదా కాంటినెంటల్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తన గదిలోకి వెళ్ళి తినేవాడు. వల్లి దూరం నుంచి ఇదంతా చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయేది. తనెంతో ప్రేమగా, ఓపిగ్గా చేసిన వంట చెత్తబుట్ట పాలవుతూ ఉంటే ఆ మనసు ముక్కలయ్యేది. కానీ ఆమె ఎప్పుడూ కంటతడి పెట్టలేదు. అర్జున్ కళ్ళ ముందు తాను బలహీనరాలుగా కనిపించడం ఆమెకిష్టం లేదు. అర్జున్ నియమాలు చాలా కఠినంగా ఉండేవి. నా వస్తువులు ఎవరు ముట్టుకోకూడదు, నా గదిలో నా పర్మిషన్ లేకుండా ఎవరు అడుగు పెట్టకూడదు అని అతను పెట్టిన రూల్స్ను వల్లి మౌనంగానే ఉల్లంఘించేది. ఏసీ గాలికి అలవాటు పడిన అర్జున్ ఎప్పుడూ ఇంటి కిటికీలు మూసి ఉంచాలని ఆర్డర్ వేస్తే, ఉదయం అతను జిమ్కు వెళ్ళగానే వల్లి వెళ్ళి కిటికీలన్నీ బార్లా తెరిచేది. చల్లటి స్వచ్ఛమైన గాలి, లేత సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చేవి. ఇది చూసి అర్జున్ కోపంతో రగిలిపోయేవాడు. కానీ వల్లి మాత్రం ఏమీ ఎరగనట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఆ మౌనమే అతనికి అతిపెద్ద ఎదురుదెబ్బ. అర్జున్ తండ్రి విశ్వనాథ్ వ్యాపార పనుల మీద తరచుగా విదేశాలకు వెళ్తుండేవాడు. ఇంట్లో అర్జున్ తల్లి భవానీ, వల్లి ఇద్దరే ఎక్కువ సమయం ఉండేవారు. భవానీకి తన కొడుకు అర్జున్ అంటే ప్రాణం. అతనేం చేసినా ఆమెకు తప్పుగా అనిపించదు. తన కొడుక్కి ఒక మోడ్రన్ అమ్మాయి, కోటీశ్వర్ల కూతురు భార్యగా వస్తుందని ఆమె కళ్ళు కంది. కానీ విశ్వనాథ్ పట్టుబట్టి వల్లిని తీసుకురావటం ఆమెకి మాత్రం ఇష్టం లేదు. ఆ కోపాన్ని పరోక్షంగా వల్లి మీద చూపిస్తూ ఉండేది. ఒకరోజు వల్లి దేవుడి గదిలో పూజ చేసుకుని బయటకు వస్తూ ఉండగా సోఫాలో కూర్చున్న భవాని ఆమెని పిలిచింది. ఇటు రా వల్లి అంది అధికార స్వరంతో. వల్లి నెమ్మదిగా వెళ్ళి ఆ ముందు నిలబడింది. భవాని వల్లిని పైనుంచి కిందకు చూస్తూ, మా అర్జున్ ఎంత మంచివాడో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడు అడిగింది లేదనకుండా పెంచాం. వాడికి కోపం ఎక్కువైనా మనసు విన్నాం. వాడికి తగ్గ భార్యగా ఉండాలంటే నువ్వు చాలా మారాలి. నీ పల్లెటూరు పద్ధతులు ఇక్కడ పనికిరావు. నువ్వు వాడిని అర్థం చేసుకోవట్లేదు. వాడి ఇష్టాయిష్టాలు తెలుసుకుని నడుచుకుంటే వాడెందుకు నీ మీద కోప్పడతాడు అని నిందించింది. ఆ మాటలు వల్లి గుండెల్లో గుణపాల్లా దిగాయి. తన స్వేచ్ఛను కన్నవారిని, తన కలలను వదులుకొని ఈ జైల్లాంటి ఇంట్లో పడి ఉంటే ఇప్పుడు తందే తప్పు అంటున్న అత్తగారి మాటలకు ఆమెకి ఏడుపు తన్నుకొచ్చింది. నా త్యాగం ఎవరికి కనిపించడం లేదా అని లోపల అగ్నిపర్వతంలా బద్దలవుతున్నాం.
బయటకు మాత్రం రానివ్వలేదు. తన నొప్పిని, అవమానాన్ని బలవంతంగా మింగుకొని పెదవులపై ఒక అసహజమైన చిరునవ్వును తెచ్చుకుంది. అలాగే అత్తయ్య, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని ప్రశాంతంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరగగానే ఆ చిరునవ్వు మాయమై కళ్ళల్లో దాచుకున్న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. రోజులు వారాలుగా మారుతున్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ఆ రోజు రాత్రి వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశంలో నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. గాలి తీవ్రతకు కిటికీ అద్దాలు టపటపా కొట్టుకున్నాయి. రాత్రి 10 గంటల సమయం. అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఇల్లంతా కటిక చీకటి. వల్లికి చీకటి అంటే కాస్త భయం. ఆమె నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి ఫోన్ ఫ్లాష్ లైట్ కోసం వెతుకుతుంది. ఫోన్ దొరక్కపోవడంతో కింద హాల్లో ఉన్న కొవ్వొత్తులు తేవటానికి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గది బయటకు వచ్చింది. అదే సమయంలో అర్జున్ తన ల్యాప్టాప్ బ్యాటరీ అయిపోవటంతో ఛార్జర్ కోసం చీకట్లోనే గది బయటకు వేగంగా వచ్చాడు. వర్షం శబ్దం వల్ల ఇద్దరికి ఒకరడుగుల చప్పుడు మరొకరికి వినపడలేదు. హాల్ మధ్యలోకి రాగానే చీకట్లో ఇద్దరు బలంగా ఒకరినొకరు ఢీకొన్నారు. ఊహించని ఆ సంఘటనకు వల్లి భయంతో చిన్నగా అరిచి వెనక్కి పడబోయింది. ఆమె కింద పడిపోకుండా అర్జున్ తన బలమైన చేతులతో అసంకల్పితంగా ఆమె నడుము చుట్టూ చుట్టి పట్టుకున్నాడు. వల్లి 2 చేతులు అర్జున్ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. వర్షం హోరు, ఉరుముల శబ్దం ఏది వాళ్ళకు వినపడలేదు. ఇద్దరి శరీరాలు ఒకదానికొకటి తాకి ఉన్నాయి. వల్లి తడిసిన జుట్టు నుంచి వస్తున్న సన్నజాజి పూల సువాసన అర్జున్ నాసికం తాకింది. భయంతో వేగంగా కొట్టుకుంటున్న వల్లి శ్వాస అర్జున్ ముఖాన్ని వెచ్చగా తాకుతుంది. అర్జున్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇన్నాళ్ళు తను అసహించుకున్నాం దూరం పెట్టిన ఒక అమ్మాయి స్పర్శ తనలో ఎందుకింతటి అలజన్ని సృష్టిస్తుందో అతనికి అంతు చిక్కలేదు. ఆమెను అలాగే పట్టుకుని ఆ చీకట్లో ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, భయం అతన్ని కట్టిపడేశాయి. అతని గుండె మొదటిసారిగా లయ తప్పింది. ఒక తెలియని విద్యుత్ తరంగం అతని శరీరమంతా ప్రవహించినట్టు అనిపించింది. గుండె అయినంత పనైంది అతనికి. వెంటనే కరెంటు వచ్చింది. వెలుతురు రాగానే ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరికొకరు దూరంగా జరిగారు. అర్జున్కు తన మీద తనకే కోపం వచ్చింది. తన ఫీలింగ్స్ను దాచుకుంటూ ముఖంలో మళ్ళీ అదే కాఠిన్యాన్ని తెచ్చుకొని వల్లి వైపు కోపంగా చూశాడు. చూసి నడవలేవా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని చిరాకు పడుతూ ఛార్జర్ తీసుకోకుండానే తన గదిలోకి వేగంగా వెళ్ళిపోయి తలుపు గట్టిగా వేసుకున్నాడు. వల్లి అక్కడే నిలబడిపోయింది. ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అతని కళ్ళల్లో ఒక క్షణం పాటు కనిపించిన ఆ అంతుచిక్కని భావమేంటో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ రాత్రి అర్జున్కు నిద్ర పట్టలేదు. మంచం మీద అటు ఇటు పొర్లుతున్నాడు. కళ్ళు మూసుకుంటే చాలు చీకట్లో వల్లి తనను పట్టుకున్న దృశ్యమే గుర్తొస్తుంది. ఆ స్పర్శ, ఆ సువాసన అతన్ని తొలిచివేస్తున్నాయి. చట్, నాకేమవుతుంది? ఒక పల్లెటూరి పిల్లని చూసి నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? నేనెవరికి లొంగను, ఎవరికి దొరకను అంత నా మనసుకు తానే గట్టిగా చెప్పుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయి ఎండ కాస్తుంది. రాత్రి జరిగిన సంఘటనను మర్చిపోవాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తూ త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వల్లి మాత్రం మామూలుగానే తన పనుల్లో నిమగ్నమైంది. అత్తగారు గుడికి వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వల్లి తన గదిలో కూర్చుని తన తండ్రి ఇచ్చిన ఒక పాత పుస్తకం చదువుకుంటుంది. అప్పుడే ఆమె పక్కన ఉన్న మొబైల్ ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఒక నోటిఫికేషన్ సౌండ్. వల్లి పుస్తకం పక్కన పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకుంది. వాట్సాప్లో ఒక తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ప్రొఫైల్ పిక్చర్ ఏమీ లేదు. వల్లి భయంగా మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి వల్లి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఫోటోలు అర్జున్ ఆఫీస్ క్యాబిన్లో తీసినవి. అందులో అర్జున్ పక్కన ఒక అందమైన, ఆధునికమైన మోడ్రన్ దుస్తులు వేసుకున్న అమ్మాయి ఉంది. ఆమె అర్జున్కు చాలా దగ్గరగా నిలబడి అతని భుజం మీద చేయి వేసి అతని వైపు చూస్తూ నవ్వుతుంది. అర్జున్ ముఖంలో వల్లి ఎప్పుడు చూడని ఒక వింతైన సంతోషం, ప్రశాంత ఉన్నాయి. ఫోటోల కింద ఒక క్యాప్షన్ ఉంది. దివ్య తిరిగి వచ్చింది.
అర్జున్ మొదటి ప్రేమ. నీ మెల్లో ఉన్న పసుపు తాడు కేవలం ఒక అలంకారం మాత్రమే. వారిద్దరి మధ్య ఉన్న బంధం ముందు నీ స్థానం శూన్యం. ఇక ఈ బంధం నుంచి తప్పుకోం. వల్లి చేతులు వణకటం మొదలయ్యాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళు అర్జున్ తన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు, ఎందుకు దరిచేరనీయలేదు ఆమెకిప్పుడు అర్థమవుతుంది. ఆమె గుండె ముక్కలైపోయింది. ఆ ఫోటోలను చూస్తూ తన భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతున్నట్టు ఆమె కనిపించింది. చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాం ఆ ఫోటోలు వల్లి కళ్ళల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. అర్జున్ ముఖంలో ఆమె ఎన్నడూ చూడని ప్రశాంతత, ఒక చిరునవ్వు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. పక్కన ఉన్న దివ్య ఆధునికతకు అందానికి ప్రతిరూపంగా ఉంది. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే వల్లి గుండెల్లో ఏదో తెలియని భారం పేరుకపోయింది. నీ మెల్లో ఉన్న పసుపు తాడు కేవలం ఒక అలంకారం మాత్రమే అన్న మెసేజ్లోని ప్రతి అక్షరం ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. ఇన్నాళ్ళు అర్జున్ తన్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు, తన్నెందుకు ఒక అంటరాని దాంట్లో చూస్తున్నాడు ఇప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తనకంటూ ఒక స్థానం లేని ఈ ఇంట్లో తనెందుకు ఉన్నాను అన్న ప్రశ్న ఆమెను తొలిచివేస్తుంది. కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన్ను తాను సముదాయించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఫోటోలు ఆమె కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. రాత్రికి అర్జున్ ఇంటికి రాగానే దీని గురించి అడగాలని నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటలకు అర్జున్ కారు ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఎప్పుడు ముఖం చిట్లించుకుని లోపలికి వచ్చే అర్జున్ ఆ రోజు మాత్రం ఏదో తెలియని ఉత్సాహంతో ఉన్నాడు. ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి అడుగుపెట్టాడు. ఆ నవ్వెనక ఉన్న కారణం ఏంటో వల్లికి తెలుసు. అర్జున్ కాలు కట్ చేసి సోఫాలో కూర్చున్నాడు. వల్లి మౌనంగా ఓ గ్లాసులో నీళ్లు తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆ మొహంలో ఎప్పట్లాంటి ప్రశాంతత లేదు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు అని అర్జున్ కాస్త చిరాగ్గా అడిగాడు. వల్లి తన ఫోన్ తీసి ఆ ఫోటోలను స్క్రీన్ మీద ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఇది నిజమేనా అని సూటిగా అడిగింది. అర్జున్ ఆ ఫోటోలను చూసి ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు. కానీ వెంటనే తన్ను తాను నియంత్రించుకొని నిర్లక్ష్యంగా వెనక్కి వాలిపోయాడు. అవును, తను దివ్య, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు మా కంపెనీ కొత్త ప్రాజెక్టుకి జాయింట్ వెంచర్ పార్ట్నర్. సో వాట్ అని చాలా క్యాజువల్గా సమాధానమిచ్చాడు. వల్లి గుండెల్లో కోపం రగులుకుంది. సో వాట్ అంటారేంటి? మీ జీవితంలో మరొకరు ఉన్నప్పుడు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని గద్గద స్వరంతో అడిగింది. అర్జున్ చిన్నగా నవ్వి, చూడు వల్లి, ఇది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే. నా కంపెనీ డెవలప్మెంట్ కోసం తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు. అయినా నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒక సగటు భార్యలాగా అనుమానంతో నా మీద నిఘా పెట్టడం మానేస్తే నీకే మంచిది అని కటువుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రొఫెషనల్ మాత్రమే అన్న అతని మాటల్లో నిజం లేదని వల్లికి తెలుసు. ఆ ఫోటోలలో ఉన్న సాన్నిహిత్యం కేవలం ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అనుమానమా, అసూయ లేక ప్రేమ? రోజులు గడుస్తున్నాయి. దివ్య రాకతో అర్జున్లో చాలా మార్పులు వచ్చాయి. ఎప్పుడు కోపంగా ఉండేవాడు, ఇప్పుడు తనలో తానే నవ్వుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పదే పదే ఫోన్ చూసుకుంటూ మెసేజ్లు టైప్ చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు బాల్కాన్లో నిలబడి గంటల తరబడి దివ్యతో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో అతని గొంతులో అంతులేని ఆప్యాయత వినిపిస్తుంది. వల్లి ఇదంతా దూరం నుంచి గమనిస్తూనే ఉంది. ప్రతిసారి అర్జున్ దివ్యతో మాట్లాడుతున్నప్పుడు వల్లి గుండెలో ఏదో తెలియని మంట రగులుతుంది. తన్ను తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. నాకెందుకు కోపం వస్తుంది? ఇదంతా నేనెందుకు భరించలేకపోతున్నాను? అతను నన్ను ద్వేషిస్తున్నాడు, నేను అతన్ని అసహించుకుంటున్నాను. అలాంటప్పుడు అతను ఎవరితో ఉంటే నాకేంటి? ఇది నా భర్త అన్న అధికారమా, లేక తెలియకుండానే నేను అతన్ని ప్రేమించడం మొదలుపెట్టానా? ఈ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. చీకట్లో అర్జున్ ఆమెను పట్టుకున్న ఆ ఒక్క క్షణం, ఆ స్పర్శ ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. తన తండ్రి బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాం. ఎప్పటికైనా అర్జున్ మారుతారన్న చిన్న ఆశ ఆ మూగ మనసులో ఎక్కడో దాగి ఉంది. కానీ దివ్య రాక ఆ ఆశను చిదిమేసింది. ఒక పక్క ఆత్మాభిమానం, ఇంకో పక్క తెలియని అసూయ.
వల్లిని లోపల నుంచి తినేస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లో వల్లి, అత్తగారు భవాని మాత్రమే ఉన్నారు. వల్లి తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉంది. కింద నుంచి ఎవరో మాట్లాడుతున్న శబ్దం రావటంతో ఏంటని చూడ్డానికి మెట్ల దగ్గరకు వచ్చింది. హాల్లో సోఫాలో తన అత్తగారు భవాని, ఆమె పక్కనే ఒక మోడ్రన్ అమ్మాయి కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయిని చూడగానే వల్లి రక్తం గడ్డకట్టింది. ఆమె మరెవరో కాదు, దివ్య. వల్లి మెట్ల వెనక దాక్కొని వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టింది. భవాని దివ్య చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళిపోయే అర్జున్ జీవితాన్ని ఎంత కష్టం చేశావో తెలుసా దివ్య? నువ్వు లేకవాడు పిచ్చివాడయ్యాడు. ఆ సమయంలో మా ఆయన ఆ పల్లెటూరు దరిద్రాన్ని తీసుకువచ్చి నా కొడుకు మెడకు ఉరుతాళ్ళ చుట్టాడు. దివ్య నవ్వుతూ, అవునా ఆంటీ, నేను అర్జున్ని వదిలేసి తప్పు చేశాను, కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను. అందుకే ఈ జాయింట్ ప్రాజెక్ట్ పేరుతో మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చాను. కానీ మీ కోడలు నా దారికి అడ్డు వస్తుందేమో అని భయంగా ఉంది అంది కృత్రిమమైన బాధ నటిస్తూ. భవాని వెక్కిరింపుగా నవ్వింది. అడ్డు రావటానికి ఆమెకు ఏ హక్కు ఉంది? నా కొడుకు ఆమెను కన్నెత్తి కూడా చూడడు. ఆ పెళ్లి కేవలం ఒక నాటకం. నా భర్త కోసం, సొసైటీ కోసం చేసుకున్న అగ్రిమెంటు. వాడామని ఎప్పటికైనా వదిలించుకుంటాడు. నువ్వు నా కోడలుగా ఈ ఇంటికి రావాలి దివ్య. ఆ పల్లెటూరి పిల్లను ఎలా బయటికి గెంటేయాలో నాకు తెలుసు. ఆ మాటలు వింటున్న వల్లికి భూమి బద్దలై అందులో తాను కూరుకుపోతున్నట్టు అనిపించింది. తనను అర్జున్ మాత్రమే కాదు, ఈ కుటుంబం మొత్తం ఒక చెత్తలా భావిస్తుందని ఆమెకు అర్థమైంది. అత్తగారి కపట నాటకం, దివ్య వేస్తున్న వల అన్నీ స్పష్టంగా తెలిసాయి. ఆ ఇంటికి తాను ఒక కోడలుగా రాలేదు, కేవలం ఒక పావుల వచ్చానని ఆమెకు బోధపడింది. కన్నీళ్లతో ఆమె దృష్టి మసకబారింది. కానీ ఈసారి ఆమె ఏడవలేదు. ఆ కన్నీళ్లు కోపంగా, ఆవేశంగా, కసిగా మారాయి. పిడికిలి బిగించి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అర్జున్ ఎప్పటికంటే కాస్త లేటుగా వచ్చాడు. 10 గంటల సమయం. వల్లి డైనింగ్ టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉంది. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది. అత్తగారు భవాని ఎప్పుడు నిద్రపోయారు. అర్జున్ లోపలికి వచ్చి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ సోఫాలో విసిరేసి నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అతనికి బాగా ఆకలిగా ఉంది. వల్లి వడ్డించడానికి లేస్తుందేమో అని చూశాడు. కానీ వల్లి కదల్లేదు. టేబుల్ మీద ఉన్న ప్లేట్ వైపు చూస్తూ స్థిరంగా కూర్చుని ఉంది. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అన్నాడు అర్జున్ అధికారికంగా. వల్లి మెల్లగా తల ఎత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో ఈరోజు భయం లేదు, తగ్గిపోయే లక్షణం అసలే లేదు. ఒక రకమైన తెగింపు కనిపిస్తుంది. భోజనం పెట్టడానికి నేను మీ పని మనిషిని కాదు అర్జున్ అంది కటువుగా. అర్జున్కు మైండ్ బ్లాక్ అయింది. ఇన్నాళ్ళు తాను ఏమన్నా పడి ఉండే వల్లి మొదటిసారి ఎదురు సమాధానం చెప్పటం అతనికి ఆశ్చర్యాన్ని, కోపాన్ని తెప్పించింది. ఏమన్నావు? నీకెంత ధైర్యం ఉంటే నాకెదురు చెప్తావు అని అరిచాడు. వల్లి కుర్చీలోంచి వేగంగా లేచింది. ఆమె కళ్ళల్లో అగ్నిగుండాలు మండుతున్నాయి. ధైర్యమా? నా ధైర్యమేంటో ఇంకా మీరు చూడలేదు. ఇన్నాళ్ళు నా తండ్రి ఇచ్చిన మాట కోసం, కుటుంబ పరువు కోసం మౌనంగా భరించాను. నన్ను చీటికి మాటికి అవమానిస్తున్నాం. నా వంటను చెత్తబుట్టలో వేస్తున్నాం. పంటి కింద భరించాను. కానీ నా ఆత్మామానం మీద మీరు, మీ తల్లి, ఆ దివ్య కలిసి దాడి చేస్తుంటే ఇక చూస్తూ ఊరుకునేది లేదు అని గట్టిగా అరిచింది. అర్జున్ షాక్ అయ్యాడు. దివ్య గురించి నీకెలా తెలుసు? మా అమ్మతో ఏం మాట్లాడావు నువ్వు? నాకన్నీ తెలుసు అర్జున్. ఈరోజు మధ్యాహ్నం మీ తల్లిగారు, మీ పాత ప్రేమ దివ్య ఇద్దరు కలిసి ఈ ఇంట్లోనే నా గురించి వేసిన ప్లాన్లు విన్నాను. ప్రొఫెషనల్ అని నా దగ్గర అబద్ధాలాడుతూ ఆమెతో కలిసి తిరుగుతున్న మీ బండారం నాకు తెలిసింది. మీకు ఆ దివ్యే కావాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీ నాన్న ఆస్తి కోసం, పదవి కోసం నా గొంతు ఎందుకు కోసారు? నేను మీకు ఒక ఆటబొమ్మలా కనిపిస్తున్నానా? వల్లి మాటలు తూటల్లా పేలుతున్నాయి. అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. తన రహస్యం బయటపడ్డం, తన మీద ఒక పల్లెటూరి పిల్ల అరుస్తూ ఉండడం అతని ఈగోని దెబ్బతీశాయి. అవును, ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా మనసులో ఎప్పటికీ దివ్యకే స్థానం ఉంది. నువ్వు కేవలం మా నాన్న బలవంతం మీద నా మెడకు చుట్టుకున్న ఒక తాడువు మాత్రమే అని గట్టిగా అరిచాడు అర్జున్.
వల్లి గుండె ముక్కలైంది, కానీ వెనక్కి తగ్గలేదు. అయితే ఆ తాడును తెంపేసుకోండి. నా మానాన నన్ను వదిలేయండి. ఒక మగాళ్ళ మీ ప్రేమ కోసం నిలబడే సత్తాలేని మీరు నన్ను బలి చేయటం మీ పిరికితనానికి నిదర్శనం అంది సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. పిరికితనమా? నన్నా పిరికివాడంటావా? అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతను వల్లి దగ్గరకు వేగంగా అడుగులు వేశాడు. అతని చేతులు కోపంతో వణుకుతున్నాయి. అర్జున్ వల్లికి చాలా దగ్గరగా వచ్చి ఆ ముఖం మీదకు వంగి దవడలు బిగించి ఇలా అన్నాడు. నువ్వు నా పిల్లానివి కావచ్చు, కానీ నీకు నా జీవితంలో ఎలాంటి హక్కు లేదు వల్లి. నువ్వు ఈ ఇంట్లో ఒక ఫర్నిచర్ లాంటి దానివి మాత్రమే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను. నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. గుర్తుపెట్టుకో. దివ్య నా ప్రాణం. నువ్వు కేవలం ఒక కాంప్రమైజ్. ఆ మాటలు గదిలో ప్రధ్వనించాయి. వల్లి చెంప మీద ఎవరైనా గట్టిగా కొట్టినట్టు అనిపించింది. ఇక భరించడానికి, పోరాడడానికి అక్కడేం మిగల్లేదని ఆమెకు అర్థమైంది. ఒక భార్యగా తనకు మిగిలింది కేవలం అవమానం మాత్రమే. వల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్ళల్లో చివరిసారిగా నీళ్లు తిరిగాయి, కానీ వాటిని కింద పన్నివ్వలేదు. అర్జున్ వైపు చూసిన ఆ చూపులో ఇప్పుడు కోపం లేదు, కేవలం శూన్యం. ఒక శాశ్వతమైన వీడుకోలు ఉన్నాయి. ఆమె వెనక్కి తిరిగి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు మోసుకున్న శబ్దం అర్జున్కు వినిపించింది. అతను కోపంగా అక్కడే నిలబడిపోయి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తాను అన్న మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయని లోపల అనిపిస్తున్నాం. అతని అహంకారం దాన్ని అంకరించినవటం లేదు. కొన్ని నిమిషాల తర్వాత వల్లి గత్తలు మళ్ళీ తెరుచుకుంది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. వల్లి చేతిలో ఒక పెద్ద సూట్ కేసు ఉంది. ఆమె తన పెళ్లి చీర కాకుండా తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న సాధారణ చుడిదారు వేసుకుని ఉంది. మెల్లో ఉన్న భారీ నగలను తీసి గదిలో టేబుల్ మీద వదిలేసింది. కేవలం ఆ పసుపు తాడు మాత్రమే ఆ మెల్లో ఉంది. ఆమె సూట్ కేసు పట్టుకొని అర్జున్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా గుమ్మం వైపు అడుగులు వేయటం మొదలుపెట్టింది. అర్జున్కు గుండెలో ఏదో తప్పుతున్నట్టు అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలనిపించింది, కానీ అహంకారం అడ్డుపడింది. వల్లి అడుగులు గుమ్మం వైపు సాగుతున్నాయి. ఆ ఇల్లు, ఆ బంధం, ఆ అహంకారం అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధమైంది. సూట్ కేస్ చక్రాల శబ్దం ఆ విశాలమైన నిశ్శబ్దమైన హాల్లో భయంకరంగా ప్రధ్వనిస్తుంది. వల్లి అడుగులు గుమ్మం వైపు పడుతున్నాయి. ఆమె ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె నడకలో ఎలాంటి తడబాట్లేదు. ఒక స్పష్టమైన నిర్ణయం, తెగింపు ఉన్నాయి. అర్జున్ అక్కడే శిలలా నిలబడిపోయాడు. కోపం, అహంకారం అతని కళ్ళను కప్పేశాయి. వెళ్తే వెళ్ళనివ్వు, నాకేంటి నష్టం? నా జీవితం నా ఇష్టం. ఈ పల్లెటూరి పిల్ల లేకపోతే నేను బతకలేనా? అంత నా మనసుకు తాను గట్టిగా చెప్పుకున్నాడు. ప్రధాన ద్వారం మూసుకున్న శబ్దం ఒక బంధం శాశ్వతంగా తెగిపోయిన శబ్దంగా వినిపించింది. వల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం అత్తగారు భవానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. పీడ విరగడైంది. నా కొడుక్కి ఆ దివ్యని ఇచ్చి ఘనంగా మళ్ళీ పెళ్లి చేస్తాను అని మురిసిపోయింది. కానీ అర్జున్ జీవితంలో జరగబోయే అసలు తుఫాను గురించి ఆమెకు తెలియదు. మరుసటి రోజు ఉదయం, వల్లి వెళ్ళిపోయిన మొదటి రోజు, అర్జున్ ఎప్పట్లాగే నిద్రలేచాడు. గది కిటికీలు మూసే ఉన్నాయి. ఏసీ గాలి చల్లగా తగులుతుంది. హమ్మయ్యా, ఈరోజు కిటికీలు తెరిచేవాళ్ళెవ్వరు లేరు. నాకు నచ్చినట్టే ఈ ఇల్లు ఉంది అని మనసులో అనుకున్నాడు. ఉదయాన్నే జిమ్కి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో దివ్యను పికప్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి స్టార్బక్స్లో కాఫీ తాగుతూ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. దివ్య ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉంది. ఆమె వేసుకున్న ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన కారులో నిండిపోయింది. ఎందుకు ఆ వాసన అర్జున్కి ఈరోజు కొంచెం ఘాటుగా, కృత్రిమంగా అనిపించింది. వల్లి జుట్టు నుంచి వచ్చే ఆ సహజమైన సన్నజాజి పులసు వాసన ఒక్కసారి అతని మెదడులో మెదిలింది. వెంటనే తల అడ్డంగా ఊపి ఆ ఆలోచనను పక్కన పెట్టాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక తనకిష్టమైన ఇటాలియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని టీవీలో సినిమా చూసి తిన్నాడు. ఎవరు తన్ను ప్రశ్నించేవాళ్ళేరు. తన కళ్ళ ముందు అపరాధ భావం కనిపించే ఆ పల్లెటూరి పిల్ల లేదు. తాను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నానని, గెలిచానని అనుకున్నాడు. కానీ రాత్రి పడుకునే ముందు ఎందుకో నిద్ర త్వరగా పట్టలేదు.
రెండవ రోజు ఉదయం అర్జున్ ఇంట్లో అడుగుపెట్టగానే ఏదో తెలియని వెలితి ఆ పెద్ద ఇల్లు ఒక వల్లకాళ్ళ నిశ్శబ్దంగా అనిపించింది. సాధారణంగా ఈ సమయానికి వల్లి పూజ గదిలో దీపం వెలిగిస్తూ ఉండేది. ఆ పసుపు కుంకుమల సువాసన, చిన్నగా వినిపించే మంత్రాల శబ్దం ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీని నింపేది. ఇప్పుడు ఆ పూజ గది చీకటిగా ఉంది. వంటింట్లో నుంచి వచ్చే తాలింపు వాసన లేదు. డైనింగ్ టేబుల్ మీద ఎవరూ ప్రేమగా వడ్డించిన భోజనం లేదు. అర్జున్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని దృష్టి స్క్రీన్ మీద నిలవటం లేదు. అప్రయత్నంగానే అతని కళ్ళు ఇంట్లో వల్లి తిరిగే ప్రదేశాలను వెతుకుతున్నాయి. వల్లి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునేవారు కాదు. కానీ ఆ మునికి అతనికి ఒక భరోసా ఇచ్చేది. ఆమె మౌనంగా ఇంటి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె కాలి మూవల చప్పుడు ఈ పెద్ద ఇంటికి ప్రాణం పోసినట్టు ఉండేదని అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. సాయంత్రం దివ్య ఫోన్ చేసింది. అర్జున్, పార్టీకి వెళ్దామా? క్లబ్ దగ్గర వెయిట్ చేస్తాను అని అంది. అర్జున్కి ఎందుకో వెళ్ళాలనిపించలేదు. లేదు దివ్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఇంట్లోనే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. వల్లి కోపంగా చూసిన కళ్ళు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు సూట్ కేసు పట్టుకున్న దృశ్యం పదే పదే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నేనెందుకు ఆమె గురించి ఆలోచిస్తున్నాను? ఆమె కేవలం ఒక కాంప్రమైజ్ మాత్రమే కదా అని తన్ను తాను కోపగించుకుంటున్నాడు. మూడవ రోజు ఉదయం అర్జున్ తలనొప్పితో నిద్రలేచాడు. నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. బద్ధకంగా లేచి హాల్లోకి వచ్చాడు. రాజమ్మ, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని పని మనిషికి అరిచి చెప్పాడు. 10 నిమిషాల తర్వాత రాజమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. అర్జున్ ఒక సిప్ చేయగానే మొహం చిట్లించి ఆ కాఫీని సింక్లో ఉమ్మేశాడు. ఏంటి రాజమ్మ ఇది? నీళ్లలో మట్టి కలిపినట్టు ఉంది. ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఈరోజు ఏమైంది అని కోపంగా అరిచాడు. రాజం భయపడుతూ, అయ్యా, నేనెప్పుడు కాఫీ చేయలేదయ్యా. మీ కాఫీ పొడి డబ్బా ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఇన్నాళ్ళు చిన్నమ్మ గారే తెల్లవారుజామునే లేచి స్వయంగా డికాషన్ పెట్టి మీకు కరెక్ట్గా ఎలా ఇష్టమో అలా కలిపి నా చేతికి ఇచ్చేవారు. మీరు లేచేసరికి వేడివేడిగా ఉండేలా చూసుకునేవారు అని చెప్పింది. ఆ మాట వినగానే అర్జున్ గుండెలో ఏదో చురుక్కుమంది. అతను కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తను అసహించుకున్న అమ్మాయి రోజు తన కోసం అంత శ్రద్ధగా కాఫీ చేసేదా? తను తినకపోయినా తన కోసం ఇష్టమైన వంటలు వండేదా? గత కొన్ని నెలలుగా జరిగిన దృశ్యాలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు రీప్లే అవ్వటం మొదలయ్యాయి. ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు తోటలో మొక్కలతో నవ్వుతూ మాట్లాడడం, ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత, తాను కోపగించుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ, అయినా పెదవులపై దాచుకున్న చిన్న చిరునవ్వు, కరెంటు పోయిన ఆ రాత్రి తన చేతుల్లో ఆమె బందీ అయిన ఆ క్షణం, ఆమె గుండె చప్పుడు, ఆమె స్పర్శ. అతనికి తెలియకుండానే అతని పెదవులపై ఒక చిన్న నవ్వు విరిసింది. కానీ వెంటనే అది మాయమైపోయింది. ఇదేంటి, నేను ఆమెని మిస్ అవుతున్నానా? ఆమె కాఫీని, ఆమె నవ్వును, చివరకు ఆమె నా మీద చూపించే ఆ చిరాకును కూడా నేను మిస్ అవుతున్నానా? లేదు లేదు, ఇది ప్రేమ కాదు. నా ఎగో సాటిస్ఫై అవ్వడం లేదు అంతే. తన నా భార్య, తన ఇంట్లోనే ఉండాలి అని తన మనసుకు తప్పుగా నచ్చెప్పుకున్నాడు. కానీ లోపల ఎక్కడో ఒక మూల అతనికి తెలుసు, వల్లి లేని ఇల్లు తన జీవితం 2 శూన్యమే అని. ఆ శూన్యాన్ని పూరించగలిగేది దివ్య కాదు, కేవలం వల్లి మాత్రమే అని అతనికి మెల్లగా అర్థమవుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కారు కీస్ తీసుకొని వేగంగా బయటికి వెళ్ళాడు. తన తండ్రి ఊరు నుంచి వచ్చేలోపు వల్లిని తిరిగి తీసుకురావాలి. అంతేకాదు, ఆమె లేకుండా తాను ఉండలేను అన్న సత్యం అతని అహంకారాన్ని దాటి బయటకు వస్తుంది. అర్జున్ కారు వల్లి పుట్టింటి ముందు ఆగింది. అది ఒక మోస్తారు పెంకుటిల్లు. ఇంటి ముందు చిన్న తోట, తులసి కోట ఉన్నాయి. కారు దిగి గేట్ తీసుకొని లోపలికి అడుగుపెట్టాడు అర్జున్. అతని ముఖంలో ఎప్పట్లాంటి పొగరలేదు, కానీ ఒక రకమైన గాంభీర్యం ఉంది. అలికిడి విని వల్లి తల్లి పార్వతం బయటకొచ్చింది. ఆ ముఖంలో ఎప్పుడు అర్జున్ పట్ల, అతని కుటుంబం పట్ల ఒక విధమైన భయం, విధేయత ఉండేవి. వాళ్ళ అప్పు తీర్చలేని భారం ఆమెనెప్పుడూ తలదించుకునేలా చేసేది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో భయం లేదు. అర్జున్ నేరుగా లోపలికి వెళ్ళబోయాడు. అక్కడే ఆగు బాబు, పార్వతమ్మ గొంతు కఠినంగా వినిపించింది.
ఆమె గుమ్మానికి అడ్డంగా నిలబడింది. అర్జున్ ఆశ్చర్యంగా ఆగిపోయాడు. ఏంటి అత్తయ్య, వల్లి ఎక్కడుంది? తన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. వెళ్ళి బట్టలు సర్దుకోమను అన్నాడు కాస్త అధికార స్వరంతో. పార్వతమ్మ కళ్ళు చెమర్చాయి. కాని గొంతులో వణుకులేదు. నా కూతురు ఎక్కడికి రాదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భార్యను నేను తీసుకెళ్తానంటే మీరు అడ్డుపడతారా? మీ ఆయన మా నాన్నకిచ్చిన మాట మర్చిపోయారా? అర్జున్లోని ఈగో మళ్ళీ బయటకొచ్చింది. పార్వతమ్మ 2 చేతులు జోడించింది. అప్పుకు మేము ప్రాణాలైన ఇస్తాం బాబు, కానీ నా కూతురి జీవితాన్ని మాత్రం కాదు. నా బిడ్డ ఏడుస్తూ ఈ గడప దొక్కినప్పుడు నా గుండె పగిలిపోయింది. మీ ఇంట్లో ఆమె పడుతున్న నరకం గురించి నాకన్నీ చెప్పింది. మీరు ఆమెను మనిషిలా కూడా చూడలేదని తెలిసాక ఏ తల్లి తన బిడ్డను ఆ నరకంలోకి తిరిగి పంపుతుంది? మా అమ్మాయికి మళ్ళీ కష్టాలు వద్దు. ఆస్తి కోసం పరువు కోసం చేసుకున్న ఈ నాటకం చాలు. ఆమెనికి వదిలేయండి అని గట్టిగా చెప్పి అర్జున్ ముఖం మీద తలుపు వేసేందుకు సిద్ధపడింది. అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక సామాన్య మహిళ తన అహంకారాన్ని ఇంత దారుణంగా దెబ్బతీస్తుందని అతను ఊహించలేదు. అతని నోట మాట రాలేదు. తలుపు ముయ్యబోతున్న ఆ ఒక్క క్షణంలో అర్జున్ చూపు పార్వతం భుజం పక్క నుంచి ఇంటి లోపల ఉన్న పెరటి వైపు పడింది. అక్కడ ఉన్న దృశ్యం చూసి అర్జున్ గుండె ఒకసారిగా ఆగిపోయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. పెరట్లో వల్లి ఉంది. ఆమె జుట్టు స్వేచ్ఛగా గాలికి ఎగురుతుంది. ముఖం మీద ఎలాంటి బాధ లేదు. కళ్ళల్లో నీళ్ళు లేవు. బదులుగా ఆమె గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వులో ఎంత స్వేచ్ఛ ఉందంటే ఆ ఇంటి గోడలు కూడా ఆ నవ్వుకు ప్రధ్వనిస్తున్నాయి. అర్జున్ ఇన్నాళ్ళు ఆ నవ్వును చూడలేదు. ఆ నవ్వెనక ఉన్న కారణం చూసి అతని రక్తం సలసల మరిగిపోయింది. వల్లి పక్కనే ఒక యువకుడు ఉన్నాడు. అతను చాలా స్మార్ట్గా చురుగ్గా ఉన్నాడు. అతను వల్లికి చాలా దగ్గరగా నిలబడి చేతిలోని ఏదో కాగితం చూపిస్తూ దేని గురించో ఉత్సాహంగా వివరిస్తున్నాడు. వల్లి అతని భుజం మీద స్నేహంగా కొడుతూ అతని మాటలకు పగలబడి నవ్వుతుంది. వారిద్దరి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం, ఆ కంఫర్ట్ చూస్తుంటే వాళ్ళు చాలా ఏళ్లుగా ఒకరికొకరు తెలుసునని స్పష్టమవుతుంది. ఆ యువకుడు వల్లి జుట్టు మీద పడిన ఒక ఎండుటాకును నవ్వుతూ తన చేతితో తీశాడు. వల్లి సిగ్గుగా తలదించుకుంది. ఈ దృశ్యం అర్జున్ కళ్ళల్లో నిప్పులు పోసింది. అతని పిడికిలి బిగుసుకుంది. నరాలు ఉబ్బాయి. ఇన్నాళ్ళు తనంటే భయపడే వల్లి, తన ముందు కనీసం తలెత్తి మాట్లాడిన వల్లి, ఇప్పుడు వేరే అబ్బాయితో అంత స్వేచ్ఛగా, అంత దగ్గరగా ఎలా ఉండగలుగుతుంది? అసలు ఎవరా అబ్బాయి? వల్లికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఒక తెలియని మంట అతని హృదయాన్ని దహించి వేస్తుంది. తన భార్యను వేరే మగాడు తాకటం అతని అహంకారాన్ని రెచ్చగొడుతుందా? లేక తాను మాత్రమే సొంతం చేసుకోవాల్సిన వల్లి నవ్వులు మరొకరి పాలవుతున్నాయన్న భయమా? తన కళ్ళ ముందు రగులుతున్న ఈ అగ్నిపర్వతం పేరు కేవలం అసూయ, లేక తనింకా అంకరించని ప్రేమ? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.